మానసికంగా శారీరకంగా యూనో నేను ఎప్పుడు శారీరకంగా మానసికంగా కూడా చాలా సంతోషంగా ఉంటాయి. ఎందుకంటే మనం ఎంచుకున్న ఫీల్డ్ కూడా అట్లాంటిదే కదా. పబ్లిక్ సేవ గురించి ఎంచుకున్నాం. పబ్లిక్ మనని ఎస్పెషలీ నా ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీ అనేది మొదటి నుంచి మీకు చాలా ఇంటర్వ్యూలు చెప్పిన వెనుకబడ్డది కనుక ఆ ప్రాంతానికి గత 30 సంవత్సరాల నుంచి ఏమీ లేదు పరిస్థితి, అడిగేటోడు దిక్కు లేకుండే. సో దానివల్ల ఈ 1 year పాలనలో చాలా సంతృప్తి ఉంది. ఎందుకంటే నేను గెలిచినప్పటి నుంచి లాస్ట్ టైం నువ్వు అప్పుడు వచ్చి 2 months కింద కూడా ఇంటర్వ్యూ చేసినావు నాకు. తర్వాత మొట్టమొదటి ఎమ్మెల్యే తెలంగాణ రాష్ట్రంలో ఫస్ట్ టైం వైట్ పేపరు పబ్లిష్ చేసిన ఒక ఎమ్మెల్యేగా నా పర్ఫార్మెన్స్ రిపోర్ట్ అయింది. నన్ను ఎమ్మెల్యేగా ప్రజలు ఎన్నుకున్నారు. సంవత్సరం కాలం పూర్తి అయింది. నేను సంబరాలు చేసుకోకంటే ముందు ఫస్ట్ అసలు ఏ కాన్స్టిట్యూన్స్ ఈ కాన్స్టిట్యూన్స్లో జరిగిన ఏమేమి చేసినా అంటే విలేజ్ వైజ్ నుంచి మొదలు పెడితే మండల్ వైజ్ నుంచి కూడా క్లారిటీగా నియోజకవర్గంలో మంచి ఒక 7 pages డాక్యుమెంట్ రిలీజ్ చేసిన. ఓకే, ఈచ్ మండలికి ఒక మీరైతే అది గర్వపడ్డ అంశమే కదా. 100%. ఎందుకంటే సో ఆన్ రికార్డు డిక్లేర్ చేసినాను నా వర్క్, నా పర్ఫార్మెన్స్. ఒక పిల్లగానికి స్కూలు ప్రోగ్రెస్ రిపోర్ట్, తల్లిదండ్రులు ఎట్లా ప్రోగ్రెస్ రిపోర్టు, మావాడు చదువుకుండా మనం మంచి పని చేసి పేరెంట్స్ సబ్మిట్ చేసినట్టు నేను, ఎందుకంటే వాళ్ళు నాకు పేరెంట్స్. ఎల్లారెడ్డి అసెంబ్లీ ప్రజలు వాళ్ళు నా పేరెంట్స్. వాళ్ళు నన్ను ఒక స్టూడెంట్గా నన్ను అసెంబ్లీకి పంపించారు. ఇందాక నేను ఇంట్రోలో ఒక మాట అన్నా, ఎమ్మెల్యే గారు ఉన్నారు నమస్కారం అని చెప్పి అన్నా కదా, ఆ మాట అన్న తర్వాత మీకు ఏమైనా ఇబ్బంది అనిపించిందా? ఎమ్మెల్యే అంటే పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం అయింది, ఇంకా రావాల్సిన పదవులు ఇంకా మీకు రానట్టుంది, ఆ రకమైన పరిస్థితులు మీ దగ్గర కనిపిస్తున్నాయి, ఇంకా పై స్థాయికి వెళ్ళాలనే ఆలోచనలు మీ దగ్గర ఉన్నాయి, అండ్ మోరోవర్ మీ క్వాలిఫికేషన్ కూడా ఉంది, కానీ ఎందుకో డిలే అవుతుంది కదా, ఆ విషయంలో ఏమైనా బాధ అనిపించిందా అంటున్నా? బాధ అంటే కదా హైకమాండ్ డిసిషన్, ఎందుకంటే పార్టీ డిసిషన్. డెఫినెట్గా ఇప్పుడు మీరు అన్నట్టు నాకు ఎలిజిబిలిటీ ఉంది, ఎలిజిబిలిటీ క్రైటీరియాలో నేను ఫిట్ అవుతున్నా. ఎలిజిబిలిటీ అంటే ఇప్పుడు ఎందుకంటే నాకు పైన అధికారం వస్తే రేపు పొద్దున ఇంకా నా కాన్స్టిట్యున్సీ ఇంకా నేను డెవలప్ చేసుకుంటా అనే ఒక ఆశ. మనకి ఇంకా అధికార పవర్ విస్తీర్ణము అంటే రేంజ్ పెరుగుతుంది కదా మన పవర్. వింటారా సార్ మాలాంటి అభిమానులు కావచ్చు, మీ నియోజకవర్గ ప్రేక్షకులు మంత్రి గారు అనే ఒక పదాన్ని ఈ 4 ఏళ్ల టర్మ్లో అన్న వినబోతారా రాబోయే రోజుల్లో? అటువంటి అవకాశాలు అట్మాస్ఫియర్ ఉన్నదంటారా? అంటే ఉన్నది. నేనైతే అన్నిటికీ ఫిట్ అవుతున్నా. హైకమాండ్ మనం రిక్వెస్ట్ చేయడం జరిగింది. తప్పకుండా ఏదో రోజు 100% వాళ్ళు మన పర్ఫార్మెన్స్ కూడా చూసిండ్రు. ఒక ఎమ్మెల్యేగా కూడా 1 year పర్ఫార్మెన్స్ కూడా చూసిండ్రు. అది నాన్ కరప్ట్గా పబ్లిక్ సేవ 100%, 16-17 hours 100%, ఎక్కడ కరప్షన్ లేకుండా 1% కూడా నా దగ్గర. ఎస్పెషల్లీ ఎస్టీస్, లంబాడి తాండాస్ చాలా ఉంటాయి. తాండాలలో చాలా అంటే చాలా పేదలు ఉంటారు. వాళ్ళకి భూములు అన్ని సమస్యలు ఉంటాయి. దాని గురించి రావడానికైనా హైదరాబాద్ రావాలన్నా చేయాలన్నా వాళ్ళకి చాలా కష్టం. ఎందుకంటే సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు ఎక్కడ కూడా కరప్షన్ లేకుండా ఏదో కూడా వాళ్ళని పేదోడికి ఇబ్బంది పెట్టద్దన్న ఉద్దేశంలో 1 year నా పాలన జరిగింది. సార్ అందరు ఎమ్మెల్యేలను దాదాపు ఇప్పుడున్న ఒక 119 ఎమ్మెల్యేల్లో నేను నా వ్యక్తిగతంగా ప్రశ్న ఇది, 70 నుంచి 80 మంది ఎమ్మెల్యేలు నేను కలిసిన ఒక 4-5 మంత్రులను ఇంటర్వ్యూ చేసిన, కానీ ఏ నాయకుడు చెప్పకుండా ఎట్లున్నారు సార్ అని అంటే, లేదు నేను ఫిజికల్గా మెంటల్గా బాగున్నా అనే ఆన్సర్ వస్తుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు యూ, మీ దగ్గర ఏందనంటే నేను బాగున్నా కానీ మా నియోజకవర్గ ప్రజలు చాలా సమస్యలు ఉన్నాయి, వాళ్ళ గురించే చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. అంటే నేను మీ గురించి అడిగితే మీరు మీ నియోజకవర్గ ప్రజల గురించి చెప్తున్నారు, కొంత వింతగా ఉంది సార్ నాకు ఇది. అంటే మరి వాళ్ళు లేకపోతే నేను లేను కదా నియోజకవర్గంలో. ఇప్పుడు ఎమ్మెల్యేగా అంటే నేను 24/7 నేను ఆలోచించేది వాళ్ళ గురించి. ఎందుకంటే గత పాలకులను సెలెక్ట్ చేసుకుని వాళ్ళు లేదు మదన్ మోహన్ ఏమైనా చేస్తాడు మాకు అని చెప్పేసి వాళ్ళు కాదని చెప్పి మదన్ మోహన్ కొట్టేసారు, కాంగ్రెస్ పార్టీ కొట్టేసారు. సో చేసినప్పుడు మరి వాళ్ళ గురించి మనం ఆలోచించకపోతే, ఎందుకంటే మొట్టమొదటిగా ఆలోచించేది నా గురించి, నేను ఆలోచించేది అయిపోయింది, నా స్టేజ్ అయిపోయింది. నా గురించి ఫిజికల్గా ఫిట్నెస్లో దాన్ని నాకు వెరీ డిసిప్లిన్, నాకు అసలు ఇష్యూ లేదు. ఫైనాన్షియల్ బాగుంటుంది వల్ల ఇష్యూ లేదు నాకు. మెంటలీ ఐఎమ్ వెరీ స్ట్రాంగ్. మెంటలీ ఎందుకంటే వెరీ స్ట్రాంగ్. ఎందుకంటే నన్ను సంతోషపడను, బాధపడితే బాధపడేది లేదు, ఎందుకంటే న్యూట్రల్. సో ఎల్లారెడ్డి ప్రజల గత పాలకులకు మదన్ మోహన్ రావు గారి పాలనలో తేడా కనిపిస్తుందంటారా నియోజకవర్గ ప్రజలకు? విపరీతంగా కనిపిస్తుందా సార్? 1 yearలో హ్యూజ్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్, కనిపిస్తుందా సార్? 100%, 200%. రైట్ సార్. సంవత్సర కాలంగా
ఎమ్మెల్యేగా అయిన తర్వాత మదన్ మోహన్ రావు గారు ఎల్లారెడ్డి నియోజకవర్గాన్ని ఏ మాత్రం న్యాయం చేయగలిగినంటే ఏం చెప్తారు? నేను చెప్పాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ ఏంటంటే సార్ నేను ఏం చేసిన అంటే ప్రజల వద్దకు పాలన అని మా ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు, కాంగ్రెస్ పార్టీ చెప్పింది. ఈరోజు ఇంత ప్రజాపాలన, ప్రజల వద్దలకు పాలన బేసికల్గా ఏంటంటే ఇంటికి పోయి పని చేయడం అంతే కదా. మన తెలుగు కరెక్ట్ తెలుగులో మన పబ్లిక్ మనకు అర్థం కావాలి, ప్రజల దగ్గరికి వెళ్ళి పని చేయడం ప్రజాపాలన, ప్రజల వద్ద పాలన. మా దగ్గర ఏంటంటే మాది మొత్తం వెనుకబడ్డ ప్రాంతం. నేను ప్రతి ఇంటర్వ్యూలో చెప్తూనే ఉంటాను, ఎందుకంటే రాష్ట్రానికి తెలవాలి. ఇంతకుముందు ఎల్లారెడ్డి అంటే తెలిసేది కాదు ఎవరికి. ఓకే, అదొక మూలకేశ పడి దాన్ని అది ఎక్కడ ఉందో కూడా తెలియదు. మీలాంటి వాళ్ళు కూడా, మీరు వరంగల్ మీలాంటి వాళ్ళు కూడా ఎల్లారెడ్డి అంటే తెలియదు. అవును సార్, ఎల్లారెడ్డి పేట, ఎల్లారెడ్డి గూడ ఇట్లా అనుకునేవాళ్ళు. ఎందుకంటే కనెక్టివిటీ లేదు, రోడ్ కనెక్షన్ లేదు. రోడ్ కనెక్షన్తో వెనుకబడ్డది. మాకు విపరీతమైన తాండాలు, చాలా గిరిజనులు ఉంటారు, ఎస్సీలు ఉంటారు, ఎస్టీస్ ఉంటారు, బీసీలు, మున్నూరు కాపు, ముదిరాజు, బద్మాషాలు, చాలా కులాలు, బీసీలు చాలా వెనుకబడ్డా ఉన్నారు. మేజర్ ఇష్యూ ఏమైందంటే కనెక్టివిటీ. నేను వచ్చిన తర్వాత రెండు అబ్జర్వ్ చేసినాను. కనెక్టివిటీ వల్ల రోడ్లు లేకపోవడం వల్ల ప్రాంతం వెనుకబడ్డది. అంటే రోడ్డు ఉంటే రవాణా సౌకర్యం పెరుగుతుంది, పట్టణ ప్రాంతాల్లో బిజినెస్ పెరుగుతుంది, తర్వాత భూములు పెరుగుతాయి, రియల్ ఎస్టేట్ పెరుగుతుంది. ఇవాళ పండించిన సరుకులు తీసుకుపోతారు, పిల్లగాళ్ళ ఎడ్యుకేషన్ ఉంటుంది, కొన్ని కంపెనీలు రావడానికి ఉంటాయి. కంపెనీలు, ట్రాన్స్పోర్ట్ ఇస్ ద మెయిన్ ఇంపార్టెంట్. ఏమీ లేదు. 98-90% మంది 100% రైతులే. ఆ రైతులు కూడా రైతు కూలీలు. మళ్ళీ ఆ పంట వండితే కూలీలు పని చేయాలి, పంట వండకపోతే రైతు నష్టపోతుండు, కూలీలు నష్టపోతుంది. నేను వచ్చిన తర్వాత సమ్మరీగా మీకు చెప్పాలంటే ఇమ్మీడియట్ గా హైవే గోపాల్పేట మెదక్ నుంచి 4 లేన్ ఇప్పుడు హైవే తయారవుతుంది. నేను వచ్చిన తర్వాత విపరీతమైన అది నేషనల్ హైవే శాంక్షన్ అయితే దగ్గరుండి వాళ్ళతో పని చేయించి ఇప్పుడు రోడ్ కనెక్టివిటీ పెంచిచ్చినాను. ఎల్లారెడ్డి ప్రాంతం మున్సిపల్, మొన్నటి వరకు అది గ్రామ పంచాయతీ లాగానే. ఇవాళ ఎల్లారెడ్డిలో ఉండే టౌన్లో ఉండే ప్రజలకి, లేడీస్ కానీ పిల్లలకు కానీ నడవడానికి జాగా లేకుండే. అయితే పెద్ద చెరువు అనే చెరువు ఉంటుంది, మినీ ట్యాంక్ బండ్ తయారు చేస్తున్నాం. ఈ రోజు ట్యాంక్ బండ్ లాగా మినీ ట్యాంక్ బండ్ తయారు చేసి 1.4 కిలోమీటర్స్ వాకింగ్ ట్రాక్ పెట్టిస్తున్నాం. అది ఎంతవరకు వచ్చినారు? అప్పుడు ఆల్మోస్ట్ 80-70% పనులు అయిపోయినాయి. చాలా స్పీడ్గా అవుతున్నది. ఎల్లారెడ్డి టౌన్ లో కనీ వినగని చరిత్ర. అక్కడ ఇది మీరు రాసుకోవాలి, ఎక్కడ కూడా చేయట్లేదు. నేను ఎల్లారెడ్డి ప్రాంతానికి ఎవరైతే ఎమ్మెల్యేలుగా పనిచేసిండ్రో, ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీ 1956 ఎప్పుడు ఫామ్ అయింది, అప్పటి నుంచి ఎవరైతే ఎల్లారెడ్డికి ప్రాంతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా పనిచేసిన ప్రతి ఒక్క ఎమ్మెల్యేని రెస్పెక్ట్ చేయాలని చెప్పి అందరి విగ్రహాలు పెట్టిస్తాం మినీ ట్యాంక్ బండ్ మీద. ఓకే, ఇదైతే చాలా మంచి అద్భుతం సార్. ఎవరు కూడా అందరు కూడా నేను దీన్ని చాలా పార్టీలకు అతీతంగా, కులంకి అతీతంగా, మతంకి అతీతంగా ఆ ప్రాంతానికి ఎమ్మెల్యేగా సేవ చేసి మరణించిన వ్యక్తిని మనం గౌరవించుకోవాలి. ఆ ప్రాంతానికి ఎమ్మెల్యేగా పనిచేసిండు, ఏదో విధంగా ఆయన పనిచేసినారని మనం స్మరించుకోవాలి. మనకు రాబోయే తరానికి వాళ్ళకి తెలవాలి, పిల్లలకు. ఆ స్టాచ్యూ కింద QR కోడ్ పెడుతున్నా. ప్రతి పిల్లగానికి స్మార్ట్ ఫోన్ ఉంటుంది కదా, అది ఇట్లా పెట్టగానే మొత్తం వాళ్ళ జీవిత చరిత్ర అంతా రావాలి. బాలగౌడ్ గారు మాకు ఎమ్మెల్యేగా పనిచేసారు, సదాలక్ష్మి గారు పనిచేసారు, ఈశ్వరిబాయి గారు పనిచేసిండ్రు, వెంకటరామరెడ్డి గారు పనిచేసిండ్రు, ఇట్లా శ్రీనివాస్ రెడ్డి గారు పనిచేసిండ్రు, ఎల్ కిషన్ రెడ్డి గారు పనిచేసారు. వీళ్ళ జీవిత చరిత్ర మొత్తం స్కానర్లో వచ్చేస్తుంది. ప్లస్ అక్కడ ఫుడ్ కోర్ట్ కూడా పెట్టిస్తున్నాం. ఒక 1.5 acres కూడా తీసుకొని. సో ఈ ఎమ్మెల్యేల విగ్రహం ఏర్పాటు చేయాలనే ఒక సంచలనాత్మకమైన అంటే అటువంటి ఆలోచన మీకు ఎందుకు వచ్చింది సార్? అంటే ఇప్పుడు నాకు ఒక రోజు నేను ఆలోచిస్తూ ఉంటే, అంటే ఈ ప్రాంతం ఎక్కడ ఉండే, ఎలా డెవలప్ అయింది, ఎవరెవరు పనిచేసినని నేను మొత్తం చరిత్రను చదువుతున్నప్పుడు అనిపించింది, అరే వీళ్ళు ఒక ప్రజాప్రతినిధుల ఆ టైంలో ఏమి లేనప్పుడు కూడా వీళ్ళు పనిచేస్తుంది కదా, వాళ్ళని మనం గౌరవించుకోవాలి. మన పిల్లలకు ఎవరు పని చేసినో భవిష్యత్తు అంధకారం అవుతుంది. మనం చేసింది ఈ టెక్నాలజీ వచ్చేసింది, మర్చిపోతున్నాం. చిరస్మరణీయులు ఎవరైతే పనిచేసినో వాళ్ళు మర్చిపోతున్నాం. వాళ్ళ జీవిత చరిత్ర బయటకు తీయాలంటే వాళ్ళ విగ్రహ రూపంలో పెట్టాలి అన్న ఒక ఆలోచన వచ్చింది. అందుకే మా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనా, అతను టీడీపీ ఎమ్మెల్యేనా, అతను ఏ పార్టీ ఎమ్మెల్యే కాకుండా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏ క్యాస్ట్ ఏది కాకుండా పెట్టాలని నిర్ణయం నేనే వచ్చిన. ఇది 100% నా డిసిషన్, ఎవరు కూడా నాకు చెప్పలేదు. నేను ఎప్పుడైతే మా కార్యకర్తలకు, మా నాయకులు చెప్పినా అందరూ ఆశీర్వదిస్తున్నారు. అందరూ అన్న మీరు చెప్పురా, ఇప్పుడు మా బాలగౌడ్ గారు, మా గౌడ్ కమ్యూనిటీ నుంచి మేము స్టాచ్యూ ఇస్తాం. ఇప్పుడు గీతారెడ్డి గారు మీకు తెలుసు కదా, మాజీ మంత్రి, ఆమెను తీసుకొచ్చినాను. వాళ్ళ తల్లి విగ్రహం ఎక్కడ పెట్టాలనో చెరువు దగ్గర మినీ ట్యాంక్ బండ్ కూడా చూసిపోయింది. ఆమె మొన్న వచ్చి ఇన్స్పెక్షన్ కూడా చేసిపోయింది. ఆమె ఈశ్వరీబాయి గారు, మీ పేరు ఉంటారు కదా, చాలా సంఘ సంస్కృతి. ఆమె ఒక దళిత నాయకురాలు, అంబేద్కరైట్. ఆమె అంబేద్కరైట్ పనిచేసి అంబేద్కరైట్ పార్టీలో ఆమె 10 years పనిచేసింది ఎల్లారెడ్డిలో. 1962 నుంచి 77 వరకు చేసింది.
76 అనుకుంటాను. సో మొత్తం 10 ఇయర్స్లో ఆ 10 ఇయర్స్లో ఈశ్వరీబాయి గారు మాకు ఎమ్మెల్యే. ఓకే. ఆమె విగ్రహం కూడా వాళ్ళ కూతురు గీతారెడ్డి గారు వచ్చి మొన్న ఇన్స్పెక్షన్ కూడా చేసి